ఇప్పుడు వచ్చిన ప్రతి ఒక్కరిని నాయన పేరు పేరున ప్రతి కుటుంబాన్ని దీవించి ఆశీర్వదించమని యేసుక్రీస్తు ప్రశస్త నామములో అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. నీవు తప్పనకి లోకంలో ఎవరున్నారయ్యా, నీకు తప్పనలో ఎవరికి చోటే లేదయ్యా. లోకమంత చూచి నన్ను ఏడిపించిన జాలితో నన్ను నీవు చేరదీసినా. బ్రతుకును వెలిగించును నీ మాట. ఏది మారినా నీ మాట మారదయ్యా, ఏది ఆగినా నీ మాట జరుగునయ్యా. మీరు ఉండకుడి, అవి నీ దగ్గరకు తేబడినట్లు. బుద్ధి జ్ఞానం లేని గురువులోని కచ్చగాడిలోని మనము ఉండకూడదు. ప్రభు నామం ప్రభుని సేవించాలి. ప్రభుని ఆఖరికి దొంగిలించిన వెండి, దొంగిలించిన బట్టలు ఏమైనా వేసుకుంటాడా? రేపు నువ్వు నేను కూడా అంటే దుష్టుడు మాట విని ఏదైనా సంపాదించాలని పరిగెత్తినా కానీ అది దొరకదు. పైగా మనకి కీడు అనేది వస్తుంది. దుష్టుడు మాట మనము వినద్దు. దుష్టుడు ఎలా వస్తాడు? మన మనసులో చెప్తూ ఉంటాడు, మనుషుల ద్వారా చెప్తూ ఉంటాడు. ఇది దేవుని చిత్తమో కాదని తెలుసుకొని మనం ముందుకు వెళ్ళాలని ప్రభునామంలో దీన్ని మనం చేయించున్నాను. హల్లెలూయా, హల్లెలూయా. కనుక ఎవరు అట్లాగే నా అదర్ హ్యాండ్ మోసెస్ రిజెక్టెడ్. మరి గెహాజీ డబ్బు ఆశపడ్డాడు. మరి మోషే అయితే భోగభాగ్యాలను దేవుని కోసము విడిచిపెట్టేశాడు. మోషే విడిచిపెట్టేశాడు. గెహాజీ ఇప్పుడు మోషే భోగభాగ్యాన్ని విడిచిపెట్టి దేవుని బిడ్డలతో, దేవుని పిల్లలతో కష్టపడటానికి ఆశపడ్డాడు. తర్వాత మహిమ కిరీటము పొందుకున్నాడు మోషే. హల్లెలూయా. అది బైబిల్లో ఉన్నది. ఏప్రిల్ రాష్ట్ర పత్రిక 11వ అధ్యాయము చదువుదామా. ఏప్రిల్ రాష్ట్ర పత్రిక 11వ అధ్యాయము 24 నుంచి. మోషే పెద్దవాడైనప్పుడు విశ్వాసమును బట్టి ఐగుప్తు ధనము కంటే క్రీస్తు విషయమై గొప్ప భాగ్యమని ఎంచుకుని అల్పకాల పాప భోగములను అనుభవించడం కంటే దేవుని ప్రజలతో శ్రమపడుట, దేవుని ప్రజలతో ప్రార్థించుట, దేవుని ప్రజలతో ఉండటానికి ఇష్టపడ్డాడు. మరో కుమార్తె కుమారుడు నాకొద్దు, నాకు దేవుడు కావాలని సమస్తము విడిచిపెట్టి దేవుని ప్రజలు, పేద ప్రజల మధ్యకు వచ్చి అంతఃపురంలో పెరిగాడు ఆయన. మహిమ అంతటి వాడు ప్రభువుని తెలుసుకున్న తర్వాత నాకు వద్దు అని విడిచిపెట్టేసి వాడు బలహీన వర్గాలు బానిసైనటువంటి ఇశ్రాయేలీల మధ్య నివసించడానికి ఇష్టపడ్డాడు. మరి ఈ రోజు నువ్వు ఇష్టపడుతున్నావా? ఒకవేళ నీకు ఏదైనా వచ్చినా కానీ నువ్వు దాన్ని అనుభవించవు. గెహాజీ అనుభవించాడా? గెహాజీ కూడా అనుభవించదా? హౌరా అనుభవించిందా? అనుభవించదా? దేవతయిందా? అవునా. గెహాజీ ధనవంతుడయ్యాడా? అవునా. యూదా ధనవంతుడయ్యాడా? అవునా. మొత్తం
చూడండి మత్తయి సువార్త 27 అధ్యాయం 4 తొందరగా మత్తయి సువార్త 27 అధ్యాయము 3-4 వచనాలు. అప్పుడు ఆయనను అప్పగించిన యూదా ఆయనకు శిక్ష విధింపబడగా చూచి చూసారా? పశ్చాత్తాపపడి యేసు ప్రభుకి శిక్ష విధింపబడినని తెలుసుకున్నాడు యూదా. అప్పుడు ఆయన బాధ వచ్చేసింది. ఆ 30 వెండి నాణెములు ప్రధాన యాజకుల యొద్దకును పెద్దల యొద్దకును మరలా తెచ్చి నేను నిరపరాధ రక్తమును అప్పగించి పాపము చేసితున్నాను. పశ్చాత్తాపడుతున్నాడు. నేను నిరపరాధి రక్తమును అప్పగించి పాపము చేసితిని అని చెప్పాను. అని చెప్పి వారు దానితో మాకేమి నీవే చూచుకొనమని చెప్పగా మాకే పని నీవే చూసుకోమని ఆయన్ని చెప్పగా అతడు ఆ వెండి నాణెములు దేవాలయంలో పారవేసి పోయి ఉరి పెట్టుకొని చనిపోయాడు. చూసారా? దుష్టుడి మాట వింటే మనకి సంతోషము లేదు. దుష్టుడి మాట వింటే మనకి ఎటువంటి దేని కూడా మనం అనుభవించలేము. అందుకని కదా భక్తిహీనుడి సంపాదన వారిని మోసం చేయను. నీతిని విత్తువాడు శాశ్వతమైన బహుమానము. అదే వాక్యం చదువుతాం, వాక్యం చదువుతాం, ఇవన్నీ నేర్చుకోవాలి. అదే చెబుతున్నాడు దేవుడు. హల్లెలూయా. సిగ్గుపడద్దు, బయట కూడా బాగుపడలేదు. అందరూ ఏమైపోయారు? నాశనమైపోయారు. ఫర్ ఎగ్జాంపుల్ మనకు తెలుసు, నాశనమైపోయారు. భక్తిహీనుడి సంపాదన మోసం చేయదు. అది ఎటువంటి ఉపయోగం లేదు. ఉపయోగం లేకపోగా మేము కూడా బాధల పాలైపోతాం. కనుక నీ చిత్తం ఏమిటో తెలుసుకొని నడవడానికి కృప చూపించాను. తల్లి వీళ్ళను ఆశీర్వదించాను. వాళ్ళ పక్షాన్ని తోడుకుండండి. ఎస్ఐ మీ వందనాలు. దాలేటువంటి వారిని జ్ఞాపకం చేసుకుని దీవించి ఆశీర్వదించున్నాను. నిరంతరం తండ్రి ఈ పరిశుద్ధ నామాన్ని బట్టి మరొకసారి ఆయన చేసిన ప్రతి మేలు గడిచిన మా భూదినం నుంచి లోకమైన సురకమంతా నీ వైపు చూసి నీ జ్ఞానంలో కలుసుకొని ఆయన నీ మాటలు పడి చిత్తాన్ని పడి మనసులకు మా దగ్గర నీకు సాక్షిగా నిలబెట్టడానికి ప్రార్థన చేస్తున్నాం తండ్రి. మీరే దీవించి ఆశీర్వదించండి. మరి అంతేకాక